మరి షారూక్ ఖాన్ ఈ సందర్భంగా మనం దేశద్రోహి అనొచ్చు. ఆయన ఇండియాలో ఉంటూ బంగ్లాదేశ్ నుంచి కోల్కతా నైట్ రైడర్ కోసం ఒక ముస్తాఫిజుర్ రెహమాన్ అనే ఒక క్రికెటర్ని తీసుకురావడం, పైగా అతనికి భారీ పారితోషికం అనమాట. 9 నుంచి 10 కోట్లు ఇవ్వడం అనేది నిజంగా దేశద్రోహం కిందే వస్తుంది అనమాట. బంగ్లాదేశ్ కానీ, పాకిస్తాన్ కానీ, చైనా కానీ మన ఇండియా మీద ఎంత విషయం కక్కుతున్నాయో మన అందరికీ తెలుసు. ఎంత ఇండియాని నాశనం చేయాలనే చూస్తున్నాయి ఈ 3 దేశాలు కూడాను. సో మరి అలాంటి దేశాల నుంచి ఈయన ఎట్లా మరి తీసుకొస్తారు క్రికెటర్స్? నాకు అర్థం కావడం లేదు. వాడు కొన్నాడు అంతవరకే, ఇంకా తర్వాత ముందు స్టెప్ ఇంక ఉంది కదా. IPL 2026 గాను ఈ ముస్తాఫిజుర్ రెహమాన్ అనే ఒక క్రికెటర్ని, బంగ్లాదేశ్ చెందిన క్రికెటర్ని 10 కోట్లు పెట్టి కొన్నాడు. కొన్నంత వరకే. దాని మీద చాలా విమర్శలు వస్తున్నాయి. అందరూ కూడా షారూక్ ఖాన్ మీద తిరగబడుతున్నారు. సో ఖచ్చితంగా షారూక్ ఖాన్ బుద్ధి చెప్పాలి. షారూక్ ఖాన్ ఆ ప్లేయర్ని వెనక్కి పంపించాలని నేనైతే కోరుకుంటున్నాను. ఎందుకంటే ఆయన ఇండియాలో ఉన్నాడు. ఒకప్పుడు ఆయన ఎక్కడో టెలివిజన్లో ఉండేవాడు, ఒక చిన్నపాటి ఆర్టిస్టు. ఈరోజు ఆయన ఇండియాలోనే కాకుండా గ్లోబల్లీ కూడా మంచి పేరుండే వ్యక్తి షారూక్ ఖాన్. అంటే టాప్ 10 గ్లోబల్ యాక్టర్స్ అంటే, గ్లోబల్ స్టార్స్ అంటే అందులో షారూక్ ఖాన్ పేరు వస్తుంది, అలాగే మన రజనీకాంత్ పేరు కూడా వస్తుంది. సో ఇండియా ఆయనకు అంత గౌరవించేటప్పుడు మరి ఇండియాకి చెందిన హిందువుల్ని ఎంత ఘోరంగా అక్కడ తగలబెట్టేస్తారో మనం చూస్తాం. బంగ్లాదేశ్లో, ఢాకాలో కావచ్చు, ఇంకెక్కడ కావచ్చు. సో ఇలాంటి సిచ్యువేషన్లో బంగ్లాదేశ్ క్రికెటర్స్ కొనాల్సిన అవసరం ఏంటి? ఇంకెవరు లేరా? ఆస్ట్రేలియాలో లేరా? ఇంగ్లాండ్లో లేరా? ఇంకా వేరే దేశాలు ఎక్కడ లేరా? ఒకవేళ కోల్కతా నైట్ రైడర్స్ లో ఈ ముస్తాఫిజుర్ రెహమాన్ అనే బంగ్లాదేశ్ క్రికెటర్ని పెట్టుకుంటే షారూక్ ఖాన్ ఇల్లు ఉంది కదా, ఆ ఇల్లు అయితే తగలబెట్టేస్తారు హిందువులు అందరూ కలిసి, ఇండియన్స్ అందరూ కలిసి. మన్నత్తో జన్నత్ అనేది ఇల్లు ఉంది కదా, మన్నత్. ఆ మన్నత్ని అయితే మాత్రం తగలబెట్టేయాలని నేనైతే కోరుకుంటున్నాను. ఎందుకంటే మన ఇండియాలో ఉండేటప్పుడు మన ఇండియాకి మనం రెస్పెక్ట్ ఇవ్వాలి, ఇండియా గౌరవం ఇవ్వాలి, హిందువులకు కూడా రెస్పెక్ట్ ఇవ్వాలి. వాళ్ళ భార్య కూడా ఒక హిందువు కదా, గౌరీ ఆమె పేరు. షారూక్ ఖాన్ వైఫ్ పేరు గౌరీ. మరి ఆమెకు తెలీదా హిందువులు ఎంత ఘోరంగా తగలబెడుతున్నారు బంగ్లాదేశ్లో? మరి ఆమె చెప్పదా వాళ్ళ ఆయనకి? అంతే కదా, బంగ్లాదేశ్ అంటే మన ఇండియాకి శత్రు దేశమే కదా, పాకిస్తాన్ కూడా శత్రు దేశమే, చైనా కూడా శత్రు దేశమే. పాకిస్తాన్ మొత్తము కాశ్మీర్ అంతా ఆక్రమించేసింది, సగంకు పైగా. చైనా అరుణాచల్ ప్రదేశ్ సగానికి పైగా ఆక్రమించేసింది. ఇంకా బంగ్లాదేశ్ మనుషులందరూ ఎక్కడ చూసినా అస్సాంలో ఉంటున్నారు, లేకపోతే వెస్ట్ బెంగాల్లో ఉంటున్నారు. మమతా బెనర్జీ కూడా వాళ్ళకి ఫుల్ సపోర్టు. మమతా బెనర్జీ కూడా ఫుల్ సపోర్టు. మమతా బెనర్జీని కూడా దహనం చేసేయాలి ఫస్ట్, దరిద్రం పోతుంది. ఆమెకు భారతీయురాయిలు అయి ఉండి, హిందూ బ్రాహ్మణ్ అయి ఉండి బంగ్లాదేశ్లో ఉన్నటువంటి వాళ్ళకి సపోర్ట్ చేయడం ఏంటి అసలు? టెర్రరిస్టులకి నాకు తెలియక అడుగుతున్నాను. సో మన దేశంలోనే చాలా మంది ఉన్నారమ్మా శత్రువులు. మన దేశంలో బంగ్లాదేశ్ సంబంధించిన టెర్రరిస్టులు, పాకిస్తాన్కి చెందిన టెర్రరిస్టులు చాలా మంది ఆక్రమించేశారనమాట. సో అది ఖచ్చితంగా షారూక్ ఖాన్కి పనిష్మెంట్ ఉంటుంది. షారూక్ ఖాన్ ఇల్లు అయితే తగలబెట్టేస్తారు. హిందూ సంఘాలు అన్ని కూడాను. బాయ్కాట్ IPL అనకూడదు, బాయ్కాట్ షారూక్ ఖాన్ అనాలి. IPL అని ఎందుకంటాం? దాని మీద ఎంతో మంది, వేలాది మంది, లక్షలాది మంది బతుకుతున్నారు. చాలా మంది యూత్ అందరికి ఎంటర్టైన్మెంట్. అది బాయ్కాట్ IPL అని నన్ను బాయ్కాట్ షారూక్ ఖాన్ అనాలి. షారూక్ ఖాన్ని BCCI వాళ్ళు తప్పించేయాలన్నమాట వీటి నుంచి. ఇంకా వాళ్ళకి తెలియకుండానే కొన్నాడు, ఇంకా ఫైనల్ కాలేదన్నమాట. 9 నుంచి 10 కోట్లు ఖర్చు పెట్టి కొన్నాడని వచ్చే వార్తలు. ఒకవేళ అదే నిజమైతే మాత్రం ఆయన బాయ్కాట్ చేయాలి. క్రికెట్ నుంచే కాదు ఆయన ఇండియా నుంచే బయటికి పంపించాలి. మన ఇండియాలోనే చాలా మంది హిందూ వ్యతిరేకులు, దేశద్రోహులు ఉన్నారండి. మొన్న మధ్య పాకిస్తాన్కి మనకి అంత ఫైట్ అవుతున్నప్పుడు ఎంతమంది, మన ప్రకాష్ రాజ్ కావచ్చు, సమంత ప్రకాష్ రాజ్ అంటాడు, ఎందుకు పాకిస్తాన్ ఆర్టిస్టులు మన సినిమాల్లో పెట్టుకోవచ్చు అంటాడు. ఈ సమంత ఏమంటది, అక్కడ సింధు జలాలు ఆపేస్తున్నామంటే వాటరు, పుష్పాలు, ఆకులు ఇవన్నీ కూడా ప్రకృతి ఇచ్చేవి, ఎవరు ఆపలేరు అని అంటుంది ఆమె సమంత. దేశద్రోహులు ఇక్కడే ఉన్నారు, ఇంకా ఎక్కడో లేరు. ఇండియాలోనే చాలా మంది దేశద్రోహులు ఉన్నారు. తర్వాత పాకిస్తాన్ కావచ్చు, బంగ్లాదేశ్ కావచ్చు, చైనా కావచ్చు. ముందు వీళ్ళకి మనం బుద్ధి చెప్పాలి. వీళ్ళని దేశం నుండి బయటికి పంపించినాక అదే అంటున్నా నేను.